హే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టిల్ టుడే. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామో చూద్దాం వచ్చేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాల ఉద్దిపప్పు, పచ్చిమిర్చి అలానే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని తెల్లపాయలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు సాటే చేసుకుందాం. సో ఇలా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు వాసన పోయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి మీకు తగినంత. ఆ తర్వాత మనము చుక్కాకు అనేది యాడ్ చేసుకుందాం. ఈ చుక్కాకు కూర అనేది మనకి గోంగూరకు కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో అందుకే మీకు అందరికీ బాగా నచ్చుతుంది. కాకపోతే గోంగూరతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పులుపు ఎక్కువ అనమాట. వాటర్ యాడ్ చేయకండి, చూసారు కదా మీరు, ఆ కూర వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఇది కొంచెం దగ్గరగా వచ్చేంత కలుపుకుంటే మనకు సరిపోతుంది, వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. సో ఇది వేడివేడిగా అన్నానికి తింటే పుల్లగా భలే ఉంటుంది. పెరుగన్నానికి కూడా నంచుకొని తినండి, చాలా బాగుంటుంది అనమాట ఇది. సో ఇది పచ్చడి అనలేము, బట్ చుక్కాకు కూర మీరు ట్రై చేస్తే కమర్షియల్ కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్.